హాయ్ అండి, అందరికీ నమస్తే. సెకండ్ డే ఆఫ్ ఎక్సర్సైజ్కి వచ్చేసాము. ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా చేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. యాక్చువల్గా నాకు ఈరోజు కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయి, అయినా సరే నేను దీన్ని అయితే ఆపాలని అనుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఒక స్పెషల్ ఉంది, మా అమ్మ పుట్టినరోజు. ఈ వీడియోని అయితే మా అమ్మకి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే మన మంచి కోరే వాళ్ళల్లో ఫస్ట్ అమ్మే ఉంటుందండి. ఎప్పటికైనా సరే చాలామంది ఉండొచ్చు, బట్ అమ్మ ప్లేస్ మాత్రం ఎవ్వరం భర్తీ చేయలేము, అంతే అది. ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఆరోగ్యంగా ఉండాలని ఫస్ట్ కోరుకునే వాళ్ళలో మా అమ్మే ఉంటుంది, ఇప్పటికైనా ఎప్పటికైనా సరే. ఎందుకు అంటే నేను చేసినా చేయకపోయినా రెగ్యులర్గా ఎలాగైనా సరే నేను తిన్నానా లేదా అని కానీ, తినకుండా ఎక్కడ ఉంటాను అని కానీ భయపడేది మాత్రం మా అమ్మే. ఎందుకు అంటే నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది. ఇది చెప్పొచ్చో లేదో, నాకైతే చాలా ఆక్వర్డ్గా ఉంటుంది మా అమ్మ అడిగినప్పుడు కూడా. బట్ మా అమ్మ మాత్రం రెగ్యులర్గా నేను వాష్రూమ్ వెళ్తున్నానా లేదా అని కూడా చెక్ చేస్తూ ఉంటుంది. అడుగుతూ ఉంటుంది మొబైల్లోనే. ఎందుకమ్మా రోజు అడుగుతావు అంటే ఎక్కడ నేను జాగ్రత్త తీసుకోనేమో అని చెప్పేసి. బట్ ఆ ప్రేమ ఒక్క అమ్మకే, మా అమ్మకి మాత్రమే ఉంటుంది. మనం ఎక్కడ ప్రాబ్లంలో ఇరుక్కుంటామో అని చెప్పేసి మనల్ని అమ్మ ఎప్పుడు సేఫ్ చేస్తూనే ఉంటుంది. మనం కూడా మన పేరెంట్స్ అయ్యాకే ఆ విషయాన్ని మనం గ్రహించగలం, మన పిల్లల మీద ఎంత కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పేసి. అమ్మ కోసం ఈ మాత్రం చేయలేనా అనిపిస్తుంది. మా అమ్మ ఎప్పుడూ కోరుకుంటుంది నేను స్లిమ్గా ఉండాలని, సన్నగా ఉండాలని చెప్పేసి, నాకు ఇష్టమైన బట్టలన్నీ వేసుకోవాలని, నేను హెల్తీగా ఉండాలని. ఎప్పుడు చూసినా సరే నేను ఈ డ్రెస్ వేసుకోలేకపోతున్నా, ఆ డ్రెస్ వేసుకోలేకపోతున్నాను, ఎప్పుడైనా నా బాధపడ్డా నా ఫేవరెట్ డ్రెస్సెస్ నేను వేసుకోలేకపోతున్నానని చెప్పినా కూడా మా అమ్మ ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. ఒక్కోసారి కోపపడుతుంది, కోపం కూడా అది ప్రేమగానే అనిపిస్తుంది. ఎందుకు అంటే మన మంచి కోసమే చెప్తుంది. నా హెల్త్ విషయంలో చాలామంది చాలా రకాలుగా నన్ను భయపడుతూ ఉంటాను, కొంతమందికి నేను కనిపించడానికి కూడా. మీలో కూడా ఇలాగ ఎవరైనా భయపడే వాళ్ళు ఉన్నారా? అంటే ఇలా లైక్ ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాలన్నా పొరపాటున వాళ్ళు వస్తారేమో, వీళ్ళు వస్తారేమో, మనల్ని చూసి మన అపీరెన్స్ని చూసి ఇలా అంటారేమో అని చెప్పేసి కూడా భయపడుతూ ఉంటాను నేనైతే. నేను ఎలా ఉన్నా సరే నన్ను ఎప్పటికీ సపోర్ట్ చేస్తూనే మా హస్బెండ్ ఉన్నారు. బట్ అది కూడా కరెక్ట్ కాదేమో కానీ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు. లైక్ ఇప్పుడు కార్తిక్ కూడా మేబీ మంచిగా ఉన్నట్లయితే నాకు చెప్పుండేవాడేమో అమ్మ హెల్తీగా ఉండమని చెప్పేసి. ఎందుకంటే రీసెంట్గా నేను వేరే పిల్లల దగ్గర కూడా విన్నాను. ప్లీజ్ లైక్ చేయండి, నేను మళ్ళీ మళ్ళీ అన్ని వీడియోస్ చేయాలని చెప్పేసి సపోర్ట్ ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మంచి వీడియోస్ చేస్తాను. మనం ఎన్నెన్నో ఎక్సర్సైజెస్ చేయకపోయినా కన్సిస్టెంట్గా కొన్ని ఎక్సర్సైజెస్ చేసినా కూడా మనలో చాలా రిజల్ట్ ఉంటుంది. దానికి కూడా మనం ట్రై చేయొచ్చు. లేదు అంటే వెరైటీస్, ఎప్పుడు చూసినా ఒకటే ఎక్సర్సైజ్తో బోర్ కొట్టేయకుండా రెగ్యులర్గా వేరే వేరే ఎక్సర్సైజెస్ కూడా ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా నేను అలాగే ట్రై చేస్తున్నాను. ఏది బెటరు ఏంటి అన్నది నేనేం ఆలోచించట్లేదు, జస్ట్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అంతే. ఏది గుర్తొస్తే అదే చేస్తున్నాను. ఇది చేయాలి ఇది చేయాలని అయితే నేనైతే పర్టికులర్గా అనుకోలేదు. నాకు ఏ ఎక్సర్సైజ్ గుర్తొస్తే ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నాకు చాలా విషయాలు తెలుసు కానీ ఏది కంటిన్యూ చేయనేమో అనిపిస్తుంది. ఇది ఎక్సర్సైజెస్ కూడా అంతే, అందుకే ఒక ఫ్లోలో లేకుండా వెళ్ళిపోతున్నాను. అంటే లైక్ ఇప్పుడు ఒక యాప్స్ మీద వర్క్ చేస్తున్నామా, థైస్ మీద వర్క్ చేస్తున్నామా, బాడీ మీద చెస్ట్ పార్ట్ దగ్గర వర్క్ చేస్తున్నామా ఎక్కడ అన్నది తెలియకుండా మొత్తానికైతే వర్కౌట్ చేస్తున్నాను. నా మెయిన్ మోటో వచ్చేసి నేను హెల్తీగా ఉండాలి అంతే, ఇంకా వేరే విషయం ఏం లేదు ప్రస్తుతానికైతే. అందుకే ఎంతవరకు వీలైతే అంతవరకు ట్రై చేస్తున్నాను. అది ఎంతవరకు తీసుకోగలనో, నా బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో నేను అంతవరకు అయితే సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను. అంతవరకు కూడా నేను ఎక్సర్సైజ్ అయితే ఆపను. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ప్రాపర్గా వీడియో కూడా చేయలేకపోతున్నాను, కొన్ని వర్డ్స్ అక్కడక్కడ మిస్ అవుతున్నాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.